హాయ్. నైట్ యాక్చువల్గా కొన్ని రీజన్స్ వల్ల నేను బిగ్ బాస్ 9 రివ్యూ చేయడం కుదరలేదు. అండ్ నైట్ ఎపిసోడ్ అయితే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే సీరియస్లీ చాలా అంటే చాలా అనమాట. నేను కూడా ప్రజెంట్ ఒక షోలో ఉండి అక్కడి నుంచి కార్లో కొంచెం ఫ్రీ టైం దొరికితే అక్కడి నుంచి నేను జస్ట్ ఒక సెల్ఫీ వీడియో లాగైనా సరే రివ్యూ చేద్దామని చేశాను. అయితే రీతు జాతకం మొత్తం చాలా బాగా నీట్గా 70mm స్క్రీన్లో వేసి చూపించినట్టుగా చూపించి నాగ్ సార్ వేసుకున్నారు. నాకు తెలిసి ఇప్పటివరకు నాగ్ సార్ చేసిన ఐ థింక్ 3rd సీజన్ నుంచి నాగ్ సార్ చేస్తున్నారు హోస్టింగ్. ఈ 7 సీజన్స్లో ది బెస్ట్ హోస్టింగ్ అసలు. నైట్ గిరగదీసేశారు అసలు ఎక్కడ తగ్గకుండా. అబ్బా, నాకు రీతు బండారం మొత్తం చూపిస్తూ తిడుతుంటే వచ్చింది మా అమ్మ కిక్. అసలు ఫుల్ కిక్ అనమాట. అసలు ఎన్ని తాగిన రాని కిక్ నైట్ ఎపిసోడ్లో ఫుల్గా వచ్చింది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా అద్దరిపోయింది అనమాట. నాకైతే సీరియస్లీ చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే కాకుండా ఉన్నారు కదా 2 శంకిని డాకిని లాగా అరుస్తూ ఉంటారు ఎప్పుడూనా, శ్రీజ అండ్ ప్రియా. నేనే కాదు, చాలామంది అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బిహేవియర్ అలాగా. కామనర్స్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కామనర్స్ ఎలా ఉంటారేమో అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళని నిజంగా మనం కామనర్స్ అని అసలు చెప్పకూడదు. సో మనం అన్న తప్పేమీ లేదు, ఎంత తిట్టుకున్నా తప్పలేదు. వాళ్ళ బిహేవియర్ అంత వరస్ట్గా ఉంది కాబట్టి. సో వాళ్ళని కూడా గట్టిగా తగులుకున్నారు. శ్రీజ ప్రియానైతే తొత్తు అని ప్రతి దానిలోకి వస్తావు నువ్వు అని, అదే డిమాండ్ పవన్ని తన కెప్టెన్సీ వద్దు, నేను మళ్ళీ బాగా ఆడి ఫెయిర్గా ఆడి నేను కెప్టెన్సీ సాధించుకుంటాను సార్ అని తను చెప్పినప్పుడు శ్రీజ మధ్యలో వస్తుంది కదా, సార్ ఇక్కడ సంచాలక మిస్టేక్ ఉంది కానీ మన పవన్ మిస్టేక్ ఏమీ లేదు కదా సార్, అలాంటప్పుడు ఎందుకు తీసేయడం అని చెప్తుంటే నాకు సార్ అన్నారనమాట, అసలు తనే డిమాండ్ పవనే వద్దంటున్నాడు కెప్టెన్సీ, ఎందుకంటే కష్టపడి సాధించుకుంటాను అని చెప్తున్నాడు. అలాంటప్పుడు నీకేంటి, నువ్వెందుకు ప్రతి దానికి మధ్యలో అనుకుంటూ వస్తావని అన్నాడు. అలాగే ప్రియాని కూడా కామెంట్ చేశారు. అసలు ఏమైనా నైట్ ఎపిసోడ్ ఎలా ఎంజాయ్ చేశామంటే అసలు నో వర్డ్స్, అంతే. అసలు విపరీతంగా ఎంజాయ్ చేశాను నేనైతే సీరియస్లీ. నాకు బాగా భలే కిక్ వచ్చిందనమాట. అండ్ తర్వాత ఇంకోటి రీతు ఆ మహానటి, అంటే నిజంగానే మహానటి బీజిఎమ్స్ తోటి రీతు ఎంత ట్రోల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ట్రోలింగ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రీతుని తిట్టని వాళ్ళు అంటూ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు తిడుతూనే అసలు చాలా దారుణంగా తిడుతూ వీడియోస్ చేస్తున్నారనమాట. అంటే తన బిహేవియర్ అలాగ అయిపోయిందనమాట. అసలు టూ మచ్. తను ఎంత ఫేవరెటిజం చూపించి ఎంత ఇదిగా చేసిందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే కామనర్స్ని చూస్తే కొంచెం కార్నర్ చేస్తారు, వాళ్ళు కలవలేరు, అలా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కామనర్స్ గ్యాంగ్ మొత్తం కూడా సెలబ్రిటీస్ మీద, టెనెంట్స్ మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి, ఈ శ్రీజ అయితే కనీసం రెస్పెక్ట్ కూడా ఇచ్చి మాట్లాడదు. అట్లీస్ట్ ఇప్పుడు సంజన గారు ఉన్నారు, ఆవిడ తన ప్రొఫైల్ ఏంటి, తను ఎన్ని సినిమాలు చేశారు, ఆవిడ ఎంత పేరుంది, అలాంటి కనీసం మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇది కాదు కదా, మోరల్స్ అంటూ మినిమం వాల్యూస్ అంటూ మనం మెయింటైన్ చేయాలి. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది అనమాట. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నైటు రీతుని గట్టిగా వేసుకున్నారు. అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాం అందరం కూడా. వీడియోస్ చూపించి, ఫుటేజ్ చూపించి ప్రతి ఒక్కరు గట్టిగా వేసుకున్నారనమాట. సో అదైతే నాకు అదిరిపోయింది నిజంగా. అది బాగా నచ్చింది. అండ్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సో ఫ్రమ్ మండే ఇంకేంటంటే టెనెంట్స్ ఏమో ఓనర్స్ ఏమో టెనెంట్స్ కింద చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నిజమైన కిక్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు మన ఓనర్స్. సో మీకు కూడా నాకు తెలిసి నైట్ సాటర్డే ఎపిసోడ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది, ఎలా ఉందనేది కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.